తంగేడు వనం అనే ఊరిలో సమయ్య, రవన్నమ్మ అనే భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళు గ్రామంలో ఎంతో గౌరవం పొందిన పెద్దవాళ్ళు. సమయ్య పొలం పని చేస్తూ ఉంటాడు. రవన్నమ్మ ఇంటి దగ్గర చిన్న పనులు చేసుకుంటూ గడిపేస్తుంది. వాళ్ల కూతుర్ని ఓ ధనిక కుటుంబంలోని అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. ఏమయ్యా, మన అమ్మాయిని చూసి చాలా రోజులయింది. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామా? అమ్మాయి చాలా గుర్తొస్తోంది. మనలాంటి వాళ్ళు అక్కడికి వెళితే వాళ్లకి ఇబ్బందిగా ఉంటుందేమో అనిపిస్తోంది. అలా వెళ్ళటం మంచిదేనా? ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో ఏమిటో. వెళదామయ్యా. సరే, నువ్వు రెడీ అవ్వు. నేను పొలం దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను. సాయంత్రం సమయ్య, రవన్నమ్మతో కలిసి తమ కూతురు రాశి ఇంటికి వెళ్తారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే రాశి హాల్లో సోఫా మీద కూర్చుని వాళ్ళని చూడగానే ఆనందంతో, అమ్మా నాన్నా, మీరెప్పుడూ రావాల్సింది. చాలా ఆలస్యమైంది. ఇప్పుడు చూసినప్పుడు గుండె నిండిపోయింది. ఎలా ఉన్నారు మీరు? బావున్నావమ్మా, నువ్వు బావున్నావా? బాగున్నారా చెల్లమ్మా? అవునామన్నయ్యా, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి? లేదమ్మా, పొలం పని ఎక్కువగా ఉండిపోయింది. రావలేకపోయాం. అల్లుడుగారు బాగున్నారా? బాగున్నారు నాన్నా, ఇంట్లోనే ఉన్నారు. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను పిలిచి వస్తాను. అన్నయ్యా, ఎలా ఉంది పొలం? ఎక్కడి వరకు వచ్చారు? ఈ మధ్య వర్షాలు లేక కొంచెం పొలం పొడిబడినట్టుంది. రాశి భర్త శ్రీన్ రూంలో నుండి బయటకు వస్తాడు. అతను తన అత్తమామలను, నమస్కారం అత్తమామయ్యా, బాగున్నారా? బాగున్నాం బాబూ. నువ్వెలా ఉన్నావు బాబూ? రాసి మమ్మల్ని బాగా చూసుకుంటోంది మామయ్యా. సరే బాబూ, మేం వెళ్తాం. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే వెళతారా? ఇప్పుడు వెళ్ళకండి. ఈరోజైనా మాతో ఉండండి. పొలానికి వెళ్ళాలి బాబూ. సరేనాన్నా, త్వరగా చూసి వెళ్ళిపోతారంటే కాస్త బాధగానే ఉంది. సమయ్య, రవన్నమ్మ ఇంటికి తిరిగి వెళ్తారు. హాయిగా గడిచిన ఆ చిన్న తరహా క్షణాలు వారి మనసులో చిరకాలం మిగిలిపోతాయి.